ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరా సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం శాంతిహోమం చేపట్టారు. శుక్రవారం రోజున పుట్ట బంగారం అమ్మవారి ఆలయంలోకి తరలించి గ్రామ దేవతలకు పూజలు, బయలురాజుల నృత్యాలు, శివసత్తుల ఆటపాటలతో అలరించారు. అమ్మవారి కృపకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముద్రా సంఘం నాయకులు రామచంద్రం, దేవయ్య, వెంకట నర్సు, రవి తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గత 20 రోజుల క్రితం ఒక కులదైవం అటువంటి పెద్దమ్మ ఆలయంలో ఒక అపశృతి జరిగింది. మరి అందుకు వేద పండితుల సూచన మేరకు నిన్నటి రోజున శాంతి హోమం చేసి సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిన్న చేయడం జరిగింది. మరి అదే క్రమంలో ఈరోజు 2వ రోజు అంటే పెద్దమ్మ అమ్మవారికి అనుబంధంగా ఉండే గ్రామ దేవతలు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, సారగమ్మ అనే ఏవైతే గ్రామ దేవతలు ఉంటాయో మరి వాళ్ళకు కూడా మేము ఏ పండుగ అయినా కూడా వాళ్ళను శాంతింపజేయడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఇలా గ్రామ దేవతలు కూడా ఈ శివసత్తుల రూపంలో వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇవ్వడము, వాటిని పాటించడం అనేది తెలంగాణలో జరిగే ఆనవాయితీ. అది శివసత్తుల ఉపదేశం పాటించడం అనేది తెలంగాణలో జరిగే ఆనవాయితీ ప్రకారము ఈరోజు ఏదే పూర్వకాలము పెద్దమ్మ తల్లి ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలుకొని అన్ని గ్రామ దేవతలకు శాంతింపజేసుకుంటూ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. బయళ్ళ కళాకారులతో, డప్పు కళాకారులతో అందరితో కూడా కుల బాంధవులు అందరం కూడా ఇవాళ పాల్గొని ఈరోజు శాంతి కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమైపోయిందని భావిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి అపశృతులు జరగకుండా అమ్మవారు కాపాడాలి. అమ్మవారి ఆశీస్సులు కూడా మా కుల బాంధవుల మీద అలాగే గ్రామ ప్రజలందరి మీద కూడా నిండుగా ఉండాలని చెప్పి, ఎలాంటి ఆపదలు రాకుండా అందరూ ఆరోగ్యాలతో ఉండే దీవులు అందించాలని చెప్పి పెద్దమ్మ తల్లికి గ్రామ దేవతలు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వేద పండితుల దగ్గరికి పోయి మరి గుడిని నిన్నటి రోజు శుద్ధి చేసుకోవడం, హోమం కాల్చి గుడిని శుద్ధి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి ఆచారమంతుల మాట మేరకు మేము ఈరోజు గ్రామ దేవతలందరికీ శాంతింపజేసి మరి పెద్దమ్మ గుడి వద్దరికి శివసత్తులతో మరియు అందరికీ పాత పెద్దమ్మ గుడిని సుతా ఇలా శాంతింపజేయడం, బయళ్ళ కళాకారులతో అదేవిధంగా పిలువగానే మన దప్పు సప్పుడు వాళ్ళు కానీ మరి బయళ్ళ కళాకారులు కానీ వచ్చి మా ముదిరా సంఘానికి ఎంతో మేలు చేసిండ్రు. బయళ్ళ సంఘం వారికి కానీ మరి మన దప్పు సప్పుడు వారికి మా ముదిరా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.